ఏంటి ఎటో హడావిడిగా వెళ్ళిపోతుంది వేదాకృతి అని చూస్తున్నారా? ఎక్కడికి లేదండి, నేను రెగ్యులర్గా విజిట్ చేసే ప్లేసే. ఇది వచ్చి నిజాం ఇన్స్టిట్యూషన్ నిమ్స్ హాస్పిటల్ మన పంజాగుట్టలో లొకేటెడ్ అయి ఉంది. చాలామందికి తెలుసు అనుకుంటా, బట్ నాలాంటి వాళ్ళకి మాత్రం ఇది లైక్ రిలేటివ్స్ హోమ్. ఇంకా చెప్పాలంటే నాకు లైక్ ఒక ఇష్టమైన ప్లేస్గా నేను ట్రీట్ చేస్తాను. ఇక్కడికి వెళ్తే నేను ఎంజాయ్ చేస్తాను. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను ఎంజాయ్ చేస్తాను. హాస్పిటల్ అంటే అందరూ భయపడతారేమో, బట్ నాకు మాత్రం లైక్ పిక్నిక్. ఎందుకంటే నా పునర్జన్మ ఇక్కడే అయింది కాబట్టి. ఎస్, నిమ్స్ హాస్పిటల్ నాకు పునర్జన్మనిచ్చింది. నేను వీక్లీ డేస్ వెళ్ళొచ్చు, మంత్లీ డేస్ వెళ్ళొచ్చు, నేను 2 monthsకైనా వెళ్ళొచ్చు. వెళ్ళిన ప్రతిసారి మాత్రం ఏదో ఒక లెసన్ నేర్చుకొని వస్తాను హాస్పిటల్ నుంచి. నా స్కూల్ డేస్లో, నా కాలేజ్ డేస్లో నేను ఎంత నేర్చుకున్నానో నాకు తెలియదు, కానీ హాస్పిటల్లో మాత్రం చాలా 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 నేర్చుకున్నాను. ఏ విధంగా అంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది డిసీజ్ వైజ్ అవ్వనివ్వండి, వాళ్ళ లైఫ్ స్టోరీ అవ్వనివ్వండి, మెయిన్గా డిసీజ్ త్రూయే వస్తారు. ఆ డిసీజ్ వెనకాల వాళ్ళ కష్టం ఉంటుంది చూడండి, దాన్ని క్యూర్ చేయడానికి పడే కష్టం, పేరెంట్స్ ఆవేదన, లేకపోతే సిస్టర్స్ ఎవరివ్వండి, బ్రదర్స్ ఎవరివ్వండి. ఈవెన్ నా విషయంలో కూడా అలాగే జరిగింది. ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలు, 2 months బేబీ వచ్చింది, 2 years బాబు వచ్చాడు, ముసలి వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ స్టోరీస్తో మనం ఒక మూవీయే తీయవచ్చు, అది కూడా చాలా పెయిన్ఫుల్ స్టోరీస్. ప్రతిసారి నేను వాళ్ళ స్టోరీస్ నుంచి ఒక మంచి లైఫ్ లెసన్ తీసుకుంటాను. అంటే ఎక్కడైనా స్టేటస్ చూపించుకోగలుగుతారు, కానీ హాస్పిటల్లో అస్సలు చూపించుకోలేరు. అది ఎంత ధనికుడైనా, ఎంత పేదవాడైనా అందరూ అక్కడ ఈక్వల్గానే ఉంటారు. కానీ హాస్పిటల్ మాత్రం డబ్బులన్నీ మింగేస్తుంది.